ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా నా జీవితంలోనే గొప్ప వ్యక్తి అయిన మా నాన్నగారి కథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా నాన్న కర్ణాటకలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నప్పట్లో వారి కుటుంబానికి మంచి వ్యవసాయ భూములు ఉండేవి. కానీ కాలక్రమేణా గ్రామంలోని నది ఎండిపోవడం, పొలాలు పాడైపోవడం ఆయన కళ్ళారా చూశారు. అప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది. నీరు ఉంటేనే వ్యవసాయం ఉంటుంది, వ్యవసాయం ఉంటేనే రైతులు బ్రతుకుతారు, రైతు బ్రతికితేనే దేశం బతుకుతుంది. ఆ ఆలోచనే ఆయన జీవిత లక్ష్యంగా మారింది. చిన్న వయసులోనే రైతుల కోసం, నీటి కోసం పోరాటాలు ప్రారంభించారు. ఆ పోరాటాల్లో ఎన్నో అవమానాలు, కేసులు, జైలు జీవితం కూడా ఎదుర్కొన్నారు. చదువును మధ్యలో ఆపాల్సి వచ్చింది, కానీ ఓటమిని ఒప్పుకోలేదు. మళ్ళీ చదువు ప్రారంభించి పూర్తి చేశారు. మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిని వదిలేసి రైతుల సంక్షేమం మరియు నీటి పరిరక్షణకే తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ ప్రయాణంలో ఆయన ఎంతో కోల్పోయారు. భూములు పోయాయి, ఆస్తులు పోయాయి, బంధువుల మద్దతు కూడా దూరమైంది. కానీ ఆయన ఆశయాలు మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. తర్వాత మా అమ్మ ఆయన జీవితంలోకి వచ్చింది. అమ్మ కూడా ఆయనతో పాటు అన్ని కష్టాల్లో తోడుగా నిలిచారు. ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చి కట్టుబట్టలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నేను పుట్టిన తర్వాత కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అప్పులు చేసినా, ఇబ్బందులు పడ్డా నాకు మాత్రం ఏ లోటు రాకుండా పెంచారు. నా చదువు, నా అవసరాలు, నా భవిష్యత్తు కోసం తమ జీవితాన్ని అంకితం చేశారు. చిన్నప్పటి నుంచి నేను వారితో దూరంగా చదువుకున్నా ప్రతి వారం వచ్చి నన్ను చూసి వెళ్ళేవారు. వారి ప్రేమకు హద్దులు లేవు. నిజంగా చెప్పాలంటే ఒక్కసారి కూడా నన్ను కొట్టలేదు. ఒకసారి కోపంలో చెయ్యి ఎత్తినా తర్వాత ఆయనే ఏడ్చారు. అంత ప్రేమ మా నాన్నకు నేనంటే. ఈరోజు కూడా ఆయన తన కోసం కాదు, సమాజం కోసం, రైతుల కోసం, నీటి కోసం పోరాడుతూనే ఉన్నారు. మోసాలు ఎదురైనా, నష్టాలు వచ్చినా ఎవరికీ చెడు చేయకుండా ముందుకు సాగుతున్నారు. ఇలాంటి వ్యక్తి నా నాన్న అని చెప్పుకోవడం నాకు గర్వకారణం. నాన్న, మీరు నాకు తండ్రి మాత్రమే కాదు, నా ప్రేరణ, నా బలం, నా హీరో. మీ కలలు, మీ ఆశయాలు, మీ త్యాగాలు వృధా కాకుండా నేను కూడా నా జీవితంలో ఎదిగి మీకు గర్వకారణంగా నిలుస్తాను. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. మీరు నాకు ఈ ప్రపంచంలోకి దొరికిన గొప్ప వరం. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా మీకు కోపం కలిగించి, బాధ కలిగించేలా ఉంటే చాలా సారీ నాన్న. అండ్ నువ్వన్నా, నాకు మమ్మీ అన్న చాలా అంటే చాలా ఇష్టం. మీకోసం ఏదైనా చేసేంతలా మీ కళలు నా కళలుగా చేసుకొని, మీ కళలు అన్నీ నా తరపున అవన్నీ చేసి మీ సంతోషాన్ని చూడాలన్నది నా యొక్క కోరిక. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. లవ్ యూ సో మచ్ డాడీ అండ్ అమ్మ. మీరు ఎన్నో చేస్తున్నారు నా కోసం. మిమ్మల్ని ఎప్పటికీ నేను హ్యాపీగా ఉంచుతాను అని ఈ యొక్క వీడియో ఎండ్ చేస్తున్నాను. లవ్ యూ సో మచ్.